నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది అడుగుతున్నారండి, మేడం వైట్ హెయిర్ వస్తుంది, మాకు హెయిర్ ఫాల్ అవుతుంది, అసలు మనకు హెయిర్ ఫాల్ అయిన చోట న్యూ హెయిర్ రావట్లేదు, అసలు ఈ హెయిర్ ఫాల్కి సొల్యూషన్ ఏంటి, అసలు హెయిరే కదా మెయిన్ ఇంపార్టెంట్, దీనికి ఏమైనా న్యాచురల్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది వస్తుంటారు. నేను ఒక్కటే చెప్తానండి, వైట్ హెయిర్ కానీ, ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ కానీ, ఊడిన చోట న్యూ హెయిర్ రావడానికి కానీ, హెయిర్ స్ప్లిట్స్ వస్తుంటాయి, స్ప్లిట్ ఎండ్స్ అంటారు, అదైనా సరే, స్కాల్ప్ క్లీన్గా ఉండడానికి, సోరియాసిస్ ప్రాబ్లంకి, పేను కుడితే పేను పుట్టుకుడి ప్రాబ్లంకి ఒక్కటే సొల్యూషన్, అన్ని సమస్యల్ని పోగొట్టే బెస్ట్ రెమెడీ మీ దగ్గర తీసుకొచ్చాను. అట్ ద సేమ్ టైం ఆహార రూపంలో కూడా ఏం తీసుకోవాలనే విషయం చాలా ఇంపార్టెంట్. మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏదైతే ఉందో స్కాల్ప్ మెయింటైన్ చేసుకుంటూ స్కాల్ప్లో న్యూ హెయిర్ గ్రోత్ రావడానికి మనకి ఎక్స్ట్రా అప్లికేషన్ యూజ్ అవుతుంది. బట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కూడా ప్రతిరోజు క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా జ్యూస్ తాగండి. నేను ప్రత్యేకంగా చెప్తానండి, క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా జ్యూస్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాలికల్ కొత్తగా ఫామ్ అవడానికి మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో మెడిసిన్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఎన్నెన్నో తీసుకుంటుంటాం, అవన్నీ ఆపేసి పొద్దున్న లేచినండి క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా జ్యూస్ తాగండి. పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, కొన్ని చియా సీడ్స్, అవిసె విత్తనాలు, మఖానా, పూల్ మఖానా గుర్తుపెట్టుకోండి. పంకిన్ సీడ్స్, పుచ్చకాయ విత్తనాలు, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మీకు తెలుసు, తెల్ల నువ్వులు కొన్ని, అవిసె విత్తనాలు కొన్ని, అన్ని ఇప్పుడు పంకిన్, వాటర్ మిలన్ మన సన్ఫ్లవర్ సీడ్స్ సమపాలంలో తీసుకోండి. ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక 200 సో మనము క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా జ్యూస్ మార్నింగ్ తీసుకుంటూ అండ్ స్నాక్లో ఈవినింగ్ టైమ్స్లో కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి మూడు ఒక 50 గ్రామ్స్ తీసుకొని ఒక 25 గ్రామ్స్ అంత అవిసె విత్తనాలు, ఒక 25 గ్రామ్స్ అంత చియా సీడ్స్, ఒక 50 గ్రామ్స్ కంటే ఇంక కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా కూడా పూల్ మఖానా, తెల్ల నువ్వులు ఒక 25 గ్రామ్స్, ఇవన్నీ ఒక బాక్స్లో కలిపి పెట్టుకొని కొద్ది ఘీ వేసి వేపేసుకొని బాక్స్లో కలిపి పెట్టేసుకొని, లేదంటే దీని లడ్డూ రూపంలో చేసుకోండి, కొన్ని డేట్స్ వేసుకొని ఈ ప్రతిరోజు ఈ లడ్డూని తీసుకోవడం, మార్నింగ్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా జ్యూస్ తాగడము, ఇది మెయిన్ న్యూట్రిషన్ పరంగా బాగా యూజ్ అవుతుంది. అప్పుడు నేను చెప్పే జ్యూస్ని మనం వారంలో 2 సార్లు కానీ లేదంటే ఒక్కసారైనా సరే తలకు అప్లై చేసుకుంటే న్యూ హెయిర్ గ్రోత్ చూస్తారు, హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్ కంట్రోల్ అవుతుంది. వైట్ హెయిర్కి బెస్టెస్ట్ సొల్యూషన్. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. చాలా మందికి తెలుసు, మనం అమైనో యాసిడ్స్ రిచ్ ఉండాలి, సల్ఫర్ ఎక్కువ ఉండాలి, ఈ కంటెంట్ ఉన్నవి మనం ఎక్స్ట్రా అప్లికేషన్లో యూజ్ చేస్తే ఇమీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని. సో ఆనియన్ గురించి తెలుసు, ఆనియన్ బెస్టెస్ట్ సొల్యూషన్ అండి. ఆనియన్ అప్లై చేస్తే మన కళ్ళలో నుంచి వాటర్ వస్తాయని చెప్పి చాలామంది ఇది చేస్తుంటారు. బట్ ఆనియన్ అనేది మీకు హెయిర్ రీగ్రోత్కి, హెయిర్ ఫాల్కి, వైట్ హెయిర్కి బెస్టెస్ట్ సొల్యూషన్. మన ఉల్లిపాయ అంత ప్రాముఖ్యత హెయిర్కి. ఈ మధ్య ఉల్లిపాయ షాంపూలు, ఉల్లిపాయ సీరమ్స్ చూస్తున్నారు మీరు, అంత బెస్ట్. ఆ కెమికల్ బేస్ కాకుండా న్యాచురల్గా ఇవి ప్రిపేర్ చేసుకుంటే మంచిది. అండ్ కరివేపాకు గురించి మీకు తెలుసు, అమైనో యాసిడ్స్ రిచ్ ఉంటాయి అండ్ మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్స్ కూడా, మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం కర్రీ లీవ్స్ని మనము 2-3 ఆకులు తీసుకోండి, తింటా ఉండండి డైలీ, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అంటారు. అదే ఇప్పుడు ఎక్స్ట్రా అప్లికేషన్ కూడా అంత ఇంపార్టెంట్. ఇంటేక్ కూడా డైలీ మనం ఏదైనా మన కర్రీస్లో వేసినప్పుడు కరివేపాకు పక్కన తీసి పెట్టేస్తుంది, అలా కాకుండా రెగ్యులర్గా కర్రీస్తో పాటు రైస్తో పాటు కలుపుకొని తినండి, చాలా మంచిది ఇది. అండ్ బీట్రూట్, నేను ప్రీవియస్గా బీట్రూట్ విత్ అలోవీరాతో షాంపూ కూడా ప్రిపేర్ చేశాను. బీట్రూట్ అనేది తలకు అప్లై చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్. అండ్ మెంతులు గురించి తెలిసిందే, అందరూ పురాతన కాలం నుంచి మెంతుల్ని ఆయిల్ వేసి మరిగిస్తారు, లేదంటే నానబెట్టిన మెంతుల్ని మనం మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని తలకు పెట్టుకుంటారు హెయిర్ ఫాల్ కోసం, డాండ్రఫ్ కోసం. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే గురించి మీకు క్లియర్గా చెప్తాను. సో మనం ఏం చేస్తామంటే, మెయిన్ ఇంపార్టెంట్ బీట్రూట్ అండి, విత్ స్కిన్ వేసేసుకోండి. బీట్రూట్ బాగా వాష్ చేసేసుకొని ఇలాగా మనం ఇంత 1/4 బీట్రూట్, ఒక పర్సన్ కోసం ఇంత బీట్రూట్ తీసేసుకోండి. అండ్ కర్రీ లీవ్స్ 10 to 15 కర్రీ లీవ్స్ వేసేసుకోండి. మనం నానబెట్టుకోవచ్చు, లేదంటే డ్రైగా ఉన్న మెంతులైనా సరే పావు స్పూన్ వేసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆనియన్, మోర్ కంటెంట్ ఆఫ్ సల్ఫర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయి. స్కాల్ప్లో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ని కానీ అండ్ మీకు ఎన్నో రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే మీకు దురదలు కానీ, డాండ్రఫ్ పట్టడం కానీ చాలా ఉంటాయి. సో ఆనియన్ కూడా ఇలాగ మంచిగా ఇలాగ ఫ్రెష్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఆనియన్ని ఒక హాఫ్ ఆనియన్ని వేసేసుకోండి. ఓకే, ఇలాగా మనము కొద్దిగా ఆనియన్, బీట్రూట్, మెంతులు, కరివేపాకు వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదు, కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని బెస్ట్ హెయిర్ మాస్క్ అండి ఇది.
సో దీన్ని 2 రకాలుగా వాడొచ్చు. మీకు ఇది పెట్టుకునే టైం లేదు, ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి, పిల్లలకి స్కూల్ పంపించాలి తొందరగా అనుకుంటే మాత్రం మనం వీకెండ్స్‌లో మనం పెట్టేసి తలకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేస్తే చాలా మంచిది. వీక్ డేస్‌లో మీకు కుదరట్లేదు, హరీబరీగా ఉందంటే ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్‌లో కొద్ది షాంపూ కలుపుకొని డైరెక్ట్ తల స్నానం చేసేసేయండి. చాలా మంచిది. వైట్ హెయిర్‌కి బెస్ట్ సొల్యూషన్ బీట్రూట్ విత్ మన ఆనియన్. ఆనియన్‌లో కరివేపాకేసాము, మెంతులేసాము. వీటిని జ్యూస్ లాగా చేసేసుకొని ఇది ఎక్స్ట్రా అప్లికేషన్‌కి చాలా మంచిది. ఈవెన్ ఎవరికన్నా పింపుల్స్ ఉంటే మాత్రం ఆ పింపుల్స్ కూడా ఈ వాటర్‌ని మనం ఐస్ ట్రేలో వేసుకొని ఆ ఐస్ క్యూబ్‌ని ఫేస్‌కి రాసుకుంటే కూడా మంచి గ్లో వస్తది. అండ్ బెస్ట్ సొల్యూషన్ అండి. ఒక లాంగ్ థిక్‌గా ఉన్న హెయిర్, ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్‌కి, వైట్ హెయిర్‌కి బెస్ట్ హెయిర్ మాస్క్ ఉంది. అదే బీట్రూట్, ఆనియన్, మెంతులు అండ్ కరివేపాకు బెస్ట్ థింగ్. వీటిని మనం ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని, ఒక కాటన్ తీసేసుకొని, తలంతా స్కాల్ప్ అంతా నీట్‌గా అలా పెట్టేసుకొని, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని, ఇంకొన్ని మిగిలించుకొని వాటర్‌లో, ఆ వాటర్‌లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. మీకు వితిన్ 2 వాష్‌లో మీకు హెయిర్ గ్రోత్, హెయిర్ పఫీగా అనిపిస్తది. అంటే రీగ్రోత్ రావడానికి హెయిర్ కాబట్టి కొద్దిగా ఇట్ విల్ టేక్ టైమ్ డెఫినిట్‌గా. బట్ ఇది రెగ్యులర్‌గా మనం 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు రెగ్యులర్‌గా ఎనీ సీజన్ వాడొచ్చండి ఇది. ఇలా ప్రిపేర్ చేసుకొని వాడితే మాత్రం మీకు వితిన్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్‌లో హెయిర్ ఫాల్ అనేది వితిన్ 2 టైమ్స్ అప్లై చేసిన వెంటనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. వితిన్ 3, 4 మంత్స్‌లో మీకు గ్రోత్ గానీ అండ్ బల్కీగా, పఫీగా మంచిగా హెయిర్ ఉండేటట్టు మీకు కనపడుతది. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్, ఆనియన్, కరివేపాకు, మెంతుల పేస్ట్‌ని ఇలా జ్యూస్ లాగా చేసుకొని, దీంట్లో కాటన్ పెట్టేసుకొని, స్కాల్ప్ అంతా తడిసేలాగా తలంతా పెట్టేసుకొని, ఎందుకంటే చాలామంది ఆనియన్ పెట్టుకుంటే కళ్ళలో నుంచి వాటర్ వస్తాయి అంటుంటారు. అందుకనే బెస్ట్ దీంట్లో బీట్రూట్ యాడ్ చేసాం కాబట్టి కళ్ళలో వాటర్ కూడా రాదు. ఆ ఘాటు కూడా అనిపించదు. మీకు ఈజీగా అనిపిస్తది. ఇలా తలంతా పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొన్ని మిగిలించుకొని వాటర్‌లో దాంట్లో షాంపూ కలుపుకొని తల స్నానం చేయండి. ఆ షాంపూ కూడా నేచురల్ బేస్‌గా ఆయుర్వేద షాంపూ అయితే బెస్ట్ అండి. అలా ప్రిపేర్ చేసుకున్న షాంపూస్‌తో స్నానం చేసి మంచిగా ఒక 2 వీక్స్ మనం అప్లై చేసిన మనం వీక్లీ ట్వైస్ చేయండి. అలా 2 వీక్స్ చేసిన వెంటనే మీకు హెయిర్ ఫాల్ ఇమ్మీడియేట్ కంట్రోల్ అవుతది. వితిన్ 3 మంత్స్‌లో హెయిర్ గ్రోత్ మంచిగుంటది. అండ్ లాంగ్ పీరియడ్‌లో మనం వాడుతుంటే వైట్ హెయిర్ రాదు. అండ్ వైట్ హెయిర్ ఉన్న సమస్య కూడా స్లోగా బ్రౌన్ కలర్‌కి కన్వర్ట్ అవుతది. ఆ రిజల్ట్స్ మీరే కళ్ళారా చూస్తారు. డెఫినిట్‌గా చేయండి. ఎందుకంటే ఎంతోమంది ప్రాక్టికల్‌గా చిన్న చిన్న పిల్లలు మా దగ్గరికి వస్తుంటారండి. పెయిన్ కుట్టింది, హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ పట్టేసిందని ఎన్నో దానికొస్తారు. 4 ఇంగ్రీడియెంట్స్ మన ఇంట్లోనే ఉంటాయి. ఈజీ అవైలబుల్‌గా ఉంటాయి. ప్రతిరోజు మనం ఇంట్లో ప్రతి కూరలో వాడుతుంటాం ఈ ఇంగ్రీడియెంట్స్ ఏదో ఒకటి. సో, ఈ 4టిని ఇలా ప్రిపేర్ చేసుకొని వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ వన్స్ అన్నా అప్లై చేసుకుంటే మాత్రం మంచి హెయిర్ అండ్ వైట్ హెయిర్ సొల్యూషన్ నుంచి కూడా మనం బయటకి రావచ్చు. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.